నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే వి హనుమంతరావు అంటే బీసీలు అనే రకంగా ఆయన అయితే పేరు సంపాదించుకొని ఎక్కడ రాష్ట్రంలో బీసీలకు కానీ అలాగే వీకర్ సెక్షన్స్కి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలిగినా అక్కడైతే వి హనుమంతరావు అయితే ప్రత్యక్షమై వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వి హనుమంతరావు గారికి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ బీసీ సంక్షేమం అలాగే అభివృద్ధి సలహాదారుగా అయితే పదవినిస్తూ కేబినెట్ హోదా పదవిని అయితే ఇచ్చింది. దానికి సంబంధించి ఆయన మనతో ఉన్నారు. ఆయన ఎలా స్పందిస్తారు సార్? ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మీరు బీసీ సంక్షేమ సంఘం అలాగే సంక్షేమ అభివృద్ధికి సంబంధించి చూడండి, నన్ను అడ్వైజర్ చేశారు. నేను తప్పనిసరిగా దానికి న్యాయం చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఏదైతే జీవో తీసిందో నాకు నెలకు ₹1,00,000 ఉన్నది. ఆ ₹1,00,000 నా ఉద్దేశంలో నేను హనుమాన్ వేంశాల ట్రస్ట్ చైర్మన్గా ఆ స్కూల్లో ఇవాళ 86 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 84 మంది పాస్ అయినారు. కనుక ఆ విద్యార్థులు మేము ఎక్కువ సీట్లు ఇవ్వాలి. రేపు ఏదైతే కార్పొరేట్ సెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అదే నేను 10,000 అడ్మిషను, 10,000 ఇయర్ లాంగ్ పిల్లలకు చదువు చెప్పడానికి చేస్తున్నా. కానీ నాది 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వేంశాలకి, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదరం సంజీవయ్య గారు ట్రస్ట్ చైర్మన్గా. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఆయన ఇంటికి వచ్చారు కర్నూలులో. అదేవిధంగా ఏది నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి దామోదరం సంజీవ పార్క్ వచ్చారు. కాబట్టి దాన్ని ట్రస్ట్ని కూడా ఆయన సుపూర్తిని కల్పించాలని ఆయన నా ఆలోచన. తప్పనిసరిగా దీంతో పాటు నరేంద్ర మోడీ వాళ్ళు ఎన్నడలేని ఆయనకు ఆలోచన వచ్చింది. నేను గతంలో 3 సార్లు కలిసిన, మా జనాభా ఎక్కువ ఉంది, మాకు సెపరేట్ మినిస్ట్రీ సెపరేట్ బడ్జెట్ అది చేయలే, కులంగానే చేయమంటే ఆయన కూడా చేయలేదు. రాజ్నాథ్ సింగ్ అన్నాడు కానీ చేయలే. ఇవాళ కులగణ గురించి జనగణలో కులగణలో బీసీలను తీసేసిందంటే ఇంతకంటే అన్యాయం ఏముంది? దాని గురించి ఆయనకు ఉత్తరం రాసిన ఆయన ఏదో ఇప్పుడే ఇంక్లూడ్ చేయకపోతే ఇక మా జీవితంలో ఎప్పుడు న్యాయం జరగదు, ఏదో మనం మళ్ళీ తీసుకుంటాడు. డబల్ తీసుకునేది దీంట్లో కాలం పెడితే అయిపోతుంది కదా. ఎస్సీ పెట్టినప్పుడు బీసీ ఎందుకు పెట్టాడు? కనుక దాని గురించి నేను ఆమరణ దీక్ష కూడా చేస్తాను తప్పనిసరిగా. నా ఉద్దేశం ఒకటే, దేశంలో బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ ఏ విధంగా ఆలోచన చేసిందో అదే ఆలోచన రాది అనేది నా ఉద్దేశం. సార్, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే జనగణన చేసిందో దాంట్లో బీసీలకు సంబంధించి ఇటు గొల్ల కుర్మలు కావచ్చు, అలాగే ఇతరత్ర సబ్ కాస్ట్లకు సంబంధించి యాక్చువల్ కౌంట్ ఏదైతే ఉందో దానికి తక్కువగా చూపించారు. నెక్స్ట్ వచ్చే దాంట్లో నేను తప్పనిసరిగా నిరంజన్ గారు ఉన్నారు, ఆయన ఇంతకుముందు కులగణలో అన్ని జిల్లాలు తిరిగిండు. అదేదైనా ఉంటే దాన్ని సరి చేయమని ఆయనకు చెప్పగలుగుతాను.